అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి లాభాల వాటా ప్రక్రియలో చాలామంది కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సింగరేణి కార్మిక ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా కొన్ని లెక్కలు కార్మికులు అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మేము కూడా కొంచెం దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చెప్తాను చూడండి. గత సంవత్సరము ఎంతో లాభాల వాటా వచ్చింది. 2022-23 గాను లాభాల వాటా 2222 కోట్లు వచ్చింది. దాంట్లో ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా తీసిర్రా అంటే నిల్లు. ఇన్వెస్ట్మెంట్కి ఎప్పుడు తీయాలి? దీని నుంచి ప్రాఫిట్. ఇది ఎప్పుడు ప్రాఫిట్? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కట్టి వచ్చిన తర్వాత వచ్చిందని ప్రాఫిట్. అట్లా మనకు వచ్చినటువంటి లాభం. ఈ లాభము ఎప్పుడు అంటే కార్మికులకు గత కొద్ది సంవత్సరాల నుంచి అది ఏఐటీసీలు ఇచ్చినట్టే ఓకే, దానికి ఒప్పుకుంటున్నాము. అది కంటిన్యూ అవుతూ ఉంది. దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ గతంలో ఉన్నటువంటి ఏఐటీసీ నాయకులు మంచి నాయకులు ఉండే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు పోగొట్టడానికే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందని కార్మికులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆ యూనియన్లు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకత్వాలు ఉన్న కార్మికులు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదన్నా అని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి అందరికి అర్థం కావాలని ఈ యొక్క విధానము ఏఐటీసీ వారికి కానీ ఐఎన్టీసీ వారికి కానీ గెలిచిన ప్రాతినిధ్య సంఘాలకు పోవాలనే ఉద్దేశంతో ఇది కార్మికులందరి ఆవేదన గురించి అని చెప్పేసి చేస్తున్నటువంటి లెక్క. దీంట్లో ప్రాఫిట్ ఎప్పుడు ఈ ప్రాఫిట్ అనేది లాభాలు వచ్చిన తర్వాత 32% అనేది లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. 32%కి వెళ్ళి ఎంత వచ్చింది? 32%కి వెళ్ళి తీయగా ఎంత వచ్చింది అంటే కార్మికులకు ఇవ్వాల్సినవి 711 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ 711 కోట్లలో దాదాపుగా 711 కోట్లు తీసేస్తే అంటే 711 కోట్లు 32% తీసేయంగా 2222 మైనస్ 711 కోట్లు ఎంత వస్తుంది? 1511 కోట్లు. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ 1500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చేది. ఈ 1500 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి పోయేది. కానీ ఈ 1511 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పోయిన తర్వాత ఈ 711 కోట్ల రూపాయలకి వెళ్ళి ప్రతి ఒక్క కార్మికునికి లాస్ట్ టైం ఎంత వచ్చిందయ్యా అంటే దాదాపుగా 1,70,000 రూపాయల దాకా వచ్చింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఎంత వచ్చిందయ్యా అంటే 2023-2024 గాను లాభాల వాటా అంటే ఎప్పుడు వచ్చేది? రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ కేంద్ర ప్రభుత్వానికి పన్ను కట్టినాక వచ్చేది. ఎంత వచ్చింది? 4,701 కోట్ల రూపాయలు వచ్చింది. మరి 4,701 కోట్ల రూపాయలకి వెళ్ళి మనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు? 33% ఇవ్వాల్సి ఉండే, కానీ ఇచ్చిర్రా? ఇయ్యలే. ఏం చేసిర్రు? ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి 2,289 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పక్కగా తీసారు. ఓకేనా? మిగిలిన ఎంత ఉన్నాయి? 2,412 కోట్లు. ఈ 2,412 కోట్లకు ఈ 33% ఇచ్చారు. ఇది ఎంత అయినాయి? 796 కోట్లు అయినాయి. ఈ 33% ఇయ్యంగా 796 కోట్లు అయినాయి. అసలు ఎంతకి ఇవ్వాలి? దీనికి ఇవ్వాలి. ఇచ్చిర్రా? ఇయ్యాలి. అంటే కార్మికులకు సంబంధించి ఈ వీటి మీద కార్మికులు పనిచేసిన పైసలు కాదా? కార్మికుల రక్తము చెమట లేదా? ఈ వీటి మీద కూడా కలుపుకునేది ఇయ్యాలి కదా. మొత్తం ఇచ్చిన తర్వాత నువ్వేమైనా మిగిలినవి తీసుకపోతే గత ప్రభుత్వము 1,511 కోట్లు ఇన్వెస్ట్మెంట్కు పక్కకు పెట్టినట్టు ఇప్పుడు కూడా నువ్వేం చేయాలంటే 4,701 కోట్ల రూపాయల మీద 33% ఇచ్చి అప్పుడు మిగిలిన దాన్ని తీసుకొని పోయి ఇక్కడ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా మనం చూద్దాం దీనికి. అంటే 33% దీనికి ఇచ్చిన తర్వాత ఎంత అవుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు
4,700 కోట్ల రూపాయలకు 33% తోటి ఇస్తే ఎంత అవుతుందంటే దాదాపుగా 1,551 కోట్ల రూపాయలు వస్తుంది. ఇది కార్మికునికి రావాల్సినటువంటి లాభాల వాటా. దీంట్లో నుంచి 33% తీస్తే మిగిలిన డబ్బులు ఎంత ఉంటాయ్యా అంటే 4,701 కోటి 1,551 మైనస్ చేస్తే 3,150 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 350 కోట్లు తీసుకుపోయి నువ్వు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటిది కూడా 1,511 కోట్లు ఇన్వెస్ట్మెంట్ కింద చూపించినాం. ఇది రాంగ్, ఇది ముందు తీయకూడదు. ఇది ముందు తీయడం వల్ల ఇప్పుడు కార్మికుల్లో అసంతృప్తి ఏర్పడతా ఉన్నది. నువ్వు ఇస్తేనేమో మొత్తం మీద ఇయ్యి, ఒకవేళ నువ్వు ఇట్లా ఇయ్యకపోతే నువ్వు ఎట్లా ఇచ్చినట్టు ఈ 796 కోట్లను అయితే ఎత్తిచ్చినావు అని అంటే ఓవరాల్గా తీసుకుంటే నువ్వు ఇచ్చింది ఎంత అంటే దాదాపు 16.9% ఇచ్చినావు ఓవరాల్గా తీసుకుంటే. నువ్వు అదే చెప్పనుంటుంది మాతోటి కాదయ్యా, మీ 32% ఉన్నది, మాది 33% ఇప్పేయలేము, మరి లాభాలు ఏమో ఎక్కువ వచ్చినాయి, మరి కార్మికులకు ఇవ్వడానికి మాకు మనసు వస్తలేదు, ప్రభుత్వం ఒప్పుకుంటలేదు అని చెప్పేసి మేము 16.9% ఇచ్చినాం. దాని మీదనే ఓవరాల్ మీదనే మీకు 796 కోట్లు వస్తాను. ఈ 796 కోట్లతో సర్దుకోండి అయ్యా అని చెప్పేసి అంటే అయిపోవు కదా. నువ్వు ఈ ముందు తీయడం వల్ల ఏంటంటే ఈ ముందు తీసిన పైసలకు కార్మికులకు సంబంధం లేదా అని కార్మికుల యొక్క ఆవేదన. కార్మికుల యొక్క ఆవేదనను మాత్రమే పరిగణలో తీసుకొని మాట్లాడాల్సి వస్తారు. ఈ రోజు నువ్వు ఇట్లు ఇవ్వడం వల్ల, ఇది తీసేసి ఇవ్వడం వల్ల కార్మికులు అసంతృప్తి చెందుతూ ఉన్నారు. దయచేసి నాయకులారా అర్థం చేసుకోండి, కార్మికులు అసంతృప్తి చెందుతూ ఉన్నారు. ఈ 3,150 కోట్లు ఈ 1,511 కోట్లు అంటే ఇట్లా చూసుకున్నా కూడా డబలే వచ్చింది. ఇదంతా పోని, ఇదంతా ఇదొక పార్ట్, ఇదంతా పోని. ఒకవేళ సింగరేణికి ఇన్వెస్ట్మెంట్ అవసరమే పడుతుంది అనుకో మనకు గత కొద్ది సంవత్సరాలుగా 29,000 కోట్ల రూపాయలు, గత కొద్ది సంవత్సరాలుగా మనకి ఎంత రావాలి ప్రభుత్వాల దగ్గర నుంచి 29,000 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 30,000 కోట్లు అనుకోండి. దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు మనకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రావాలి. ఈ ఎందుకు వసూలు చేసుకొస్తలేరు? ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ 30,000 కోట్ల రూపాయలు వసూలు చేసుకురావచ్చు కదా. ఈ వసూలు చేసుకురాకుండా కార్మికులకు వచ్చిన లాభాలకి తీసుకుపోయి ఇన్వెస్ట్మెంట్ చేపిస్తామని చెప్పేసి ఇది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీకు ఈ ఒకవేళ ఈ 796 కోట్లు ఈ 4,701 కోట్లకి వెళ్ళి తీసేయంగా ఎంత వచ్చినాయంటే దాదాపు ఒక 38,000 కోట్ల వరకు వస్తాయి. అంటే 38,000 39,000 కోట్ల వరకు వస్తాయి. అంటే మీరు ఏం చెప్దామని అనుకుంటారు? ఎగ్జాంపుల్ ఒక 38,000 చిల్లర వస్తాయి కోట్లు. సరే, ఏం చెప్దాం అనుకుంటారు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఈ 30,000 కోట్లను మీరు ఎందుకు వదిలేస్తా ఉన్నారు? ఈ 30,000 కోట్లను ఇది మన పరిదే కదా, మన సింగరేణి డబ్బులే కదా, ఇవి ఎందుకు వసూలు చేసుకొస్తలేరు? ఇవి వసూలు చేసుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు కదా. కార్మికుల ఆలోచన విధానం. కార్మికులు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు కార్మిక సంఘంగా మిమ్మల్ని గెలిపించుకున్నారు, ప్రాతినిధ్య సంఘం మిమ్మల్ని గెలిపించుకున్నారు. మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు చెప్పరు? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు? ఒకప్పుడు లాభాల వాట వచ్చిందని అంటే మైండ్ల మీదకి వస్తే అందరి దగ్గరకు వచ్చి పలకరించేది. నేను కూడా, నాతో పాటు నా యూనియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓకే అన్న మంచి జరిగిందని చెప్పి పలకరించేది. ఈ రోజు పలకరించడం కాదు, ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఎందుకు ఎదురు తిరుగుతూ ఉన్నారు? మీరు ఏదో తప్పు చేస్తూ ఉన్నారు అనేది కార్మికులు పసిగడతా ఉన్నారు. కాబట్టి మొత్తం మీదనైతే మీరు ఇప్పియాల్సింది దీని మీద ఇప్పుడు మీరు 16.9% ఇప్పించారు. దీని మీద మీరు 33% ఇప్పించేటట్టు ఉంటే కార్మికులకు 1,500 కోట్ల పైన వస్తాయి. ఇదన్నా చేయండి. లేకపోతే మేము 33% ఇప్పేయలేదు, మేము దీనికి అగ్రి అయి ఉన్నామన్నా చెప్పండి. లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటారు కదా, ఇవి పట్టుకరండి. ఫస్ట్ ఇవి పట్టుకొచ్చి దీంట్లో కలిపేసి
కొత్త బావులు ఓపెన్ చేపియండి, బొగ్గు నిక్షేపాలు కనుక్కున్నాయి, మన డ్రిల్ ఆపరేటర్స్ బొగ్గు నిక్షేపాలు కనుక్కొని ఉన్నాయి. వీటిని వేరే వాళ్ళ పోకుండా మీరు మాట్లాడి ఇచ్చేయండి. చాలా వరకు కార్మికులకు పెండింగ్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ వేరే మ్యాటర్ అయిపోతుంది. అవన్నీ కూడా చేయొచ్చు. కానీ ఇవన్నీ చేయకుండా కేవలం వీటి తప్పుదో పట్టిస్తూ ఉంటే కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీ వల్ల కావట్లేదా? మీరు ఎందుకు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు కార్మికులని? మీ మీద మంచి ఒపీనియన్ ఉండే. ఒకప్పుడు ఏఐటీసీ అని అంటే ప్రభుత్వం రాకముందుకు, స్వాతంత్రం రాకముందుకు ఒక విప్లవాత్మకమైనటువంటి యూనియన్. ఈరోజు ఆ యూనియన్ ఎటుపోతా ఉన్నది. కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ దగ్గర ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజులలో మీరే కోరి కట్టుకునే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దయచేసి అర్థం చేసుకొని వీటి మీద ఈ 4,700 కోట్ల మీద 16.9% ఇప్పించినామన్నా చెప్పి కార్మికులను మెప్పియండి. లేదా నువ్వు 33% ఇస్తా అని అనుకుంటే 1,551 కోట్లు ఏం వస్తున్నాయి దాదాపుగా. అవన్నీ పట్టుకరండి. ఇప్పుడు అది వదిలేసేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఎంత పెరిగింది? పోయిన సంవత్సరం ఎంత వచ్చింది? 711 కోట్లు వచ్చింది. ఈ సంవత్సరం ఎంత వచ్చింది? 796 కోట్లు వచ్చింది. అంటే 796 కోట్లు మైనస్ 711 కోట్లు ఎంత వస్తుంది? 85 కోట్లు ఎక్కువ వచ్చినాయి మనకు పోయిన సంవత్సరంకు. అంటే ఇప్పుడు ఇచ్చిన ప్రకారంగా చూసుకుంటే పోయిన సంవత్సరానికి ఇప్పటికీ 85 కోట్ల రూపాయలు మాత్రమే మనకి ఎక్కువ వచ్చింది. ఈ 85 కోట్ల రూపాయలు ఎక్కువ రావడం వల్ల పోయినసారి 1,70,000 తీసుకున్నటువంటి కార్మికుడు ఈ సంవత్సరము 1,90,000 తీసుకుంటాడు అప్రాక్సిమేట్లీ. అది నష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అది కూడా ఈ 1,90,000 రూపాయలు తీసుకుంటాడు. కానీ ఒకవేళ ఇది కనుక సార్థకమైతే ఈ అమౌంట్ డబుల్ అవుతుంది. కార్మికులకు ఖచ్చితంగా సింగరేణి లాభాల వాటా ఇవ్వాల్సిందే. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆనవాయితీ. దానికి మీ సహకారంతో అయితా ఉంది. కార్మికులు అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. దయచేసి ఈ పర్సంటేజ్ ఇప్పియండి అని కార్మికులు ఆవేదన పడతా ఉన్నారు. వాళ్ళకు క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఒకవేళ ఇది ఇచ్చే క్రమం లేకపోతే వీటితోటి నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా అని కూడా అడుగుతా ఉన్నారు. అవన్నది ఇప్పియండి. మరలా మనకు కార్మికుడు ఒక్కరు చనిపోతే, కార్మికుడు న్యాచురల్ డెత్ కింద మహిళ చనిపోయినా, లేకపోతే యాక్సిడెంటల్ డెత్ కింద బయట చనిపోయినా, ఏం చేసినా కూడా ఇవన్నీ ఎత్తుకపోతా ఉన్నారు కదా ప్రభుత్వానికో లేకపోతే ఇంకా వేరే వేరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్. కార్మికుడు చచ్చిపోతే ఎందుకు ఇయ్యరు పైసలు? 1,000 కోట్ల రూపాయలు దారాదత్తంలో బయటకు పోతా ఉన్నాయి. ప్రాఫిట్లు 1,000 కోట్ల రూపాయలు మనకు వస్తూ ఉన్నాయి. కార్మికుడి ప్రాణానికి మాత్రం మనం వెలగట్టలేదు. కార్మికుడి ప్రాణానికి కనీసం 1 కోటి రూపాయలు ఇస్తే ఏమవుతుంది? మేము కార్మికుడుగా, ఒక కార్మిక నాయకుడుగా నేను అడుగుతా ఉన్నా, 1 కోటి రూపాయలు కార్మికుడు కుటుంబము రోడ్డు మీద పడకుండా యాజమాన్యాన్ని ఒప్పించి, ప్రభుత్వాలను ఒప్పిస్తే ప్రభుత్వము 50 లక్షలు, యాజమాన్యము 50 లక్షలు, లేదంటే మనమే ప్రాఫిట్ అంతా తిరుగుతా ఉన్నాం కదా. ఈ సంవత్సరము జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10 మంది చనిపోయారు. మరి 10 మందికి న్యాచురల్గా చనిపోయిన వాళ్ళు ఒక 6-7 న్యాచురల్గా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. న్యాచురల్గా చనిపోయిన వాళ్ళకి బ్యాంకు నుంచి వచ్చేటువంటి ఈ 1 కోటి రూపాయలు వస్తలేవు. భార్య పిల్లలు తండ్రి ఉన్నాడనే ఆధారంతో, భర్త ఉన్నాడనే ఆధారంతో వాళ్ళు మంచిగా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు మనిషి చచ్చిపోగానే మొత్తం రోడ్డు మీద పడతా ఉన్నారు. వాళ్ళ కోసం ఎవరు ఆలోచించాలి? వాళ్ళని ఎవరు పరిగణలోకి తీసుకోవాలి? బాధ్యత ఉండదా? ప్రాఫిట్ మీద ఉన్నటువంటి యాజమాన్యం, ప్రాఫిట్ ఇస్తున్నటువంటి యాజమాన్యంకు, కార్మిక సంఘాలకు, ప్రభుత్వానికి కార్మికుడు చచ్చిపోతే కార్మిక కుటుంబం రోడ్డు మీద పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ సహాయం చేయండి. మొన్న కూడా కార్మికులు ప్రభుత్వానికి, వరద బాధితులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. మీరు ఇష్టం వచ్చినట్టు మేము కట్టింగ్ పెట్టేస్తాం జీతంలో అని అంటే వ్యతిరేకించారు.
కాబట్టి కట్టింగ్ పెట్టడం కాదు, డైరెక్ట్గా కార్మికుని ఒపీనియన్ తీసుకోవాలి. ఒపీనియన్ తీసుకున్నాక అడిగితే ఇచ్చేవారు కావచ్చు, లేదా డొనేషన్ బాక్స్ అడిగారు, డొనేషన్ బాక్స్ అడిగితే 500 వచ్చేవి కావచ్చు, 1000 రూపాయలు వచ్చేవి కావచ్చు, 4000 వచ్చేవి కావచ్చు, 3000 వచ్చేవి. మేము సిఐడి ఆల్రెడీ మేము పైసలు రికవరీ చేసుకున్నాం, ఇచ్చేసాం. కొంతమంది కార్మికులు కూడా ఇచ్చారు. మీ వరకు మీరు ఏదైనా ఉంటే కార్మికులకు చెప్పాలి, కార్మికులకు కన్విన్స్ చేయాలి. మీరు అది చేయకుండా డైరెక్ట్ మేము 10,25,00,00,000 రూపాయలు మేము ఇచ్చేసినామని చెప్పేసానంటే వ్యతిరేకత. నువ్వు అదే కార్మికుడు చెప్తే ఒక కార్మికుడు ఒప్పుకుని కావచ్చు, నువ్వు చెప్పకుండా పోయినావుగా, అందుకనే వ్యతిరేకించారు. అంటే అందరికి చెప్పాలా అంటే ఇది బయట విపత్తు, సింగరేణి లోపల వచ్చే విపత్తుకు గెలిచిన సంఘము ప్రాతినిధ్య సంఘాలు నడుస్తూ ఉంటాయి. బయట విపత్తుకు కార్మికులు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి బయట విపత్తు కోసము కూడా మీరు ఆలోచించేది ఉండే. అంటే కార్మికులు ఎక్కడికి ఆలోచించారు, మేము బయట వాళ్ళకు 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాము, ప్రతి సంవత్సరం ఇస్తా ఉన్నాము, కానీ కార్మికుడు చచ్చిపోతే మాత్రం కార్మిక కుటుంబం రోడ్డు మీద పడతా ఉంది. మరి ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ కార్మికుల కుటుంబానికి 1 కోటి రూపాయల వరకు ఇస్తే బాగుంటది అని కార్మికుల ఆలోచన, కార్మికులందరూ ఆలోచన. అటువంటి అప్పుడు కార్మికులకు 1 కోటి రూపాయలు కనుక ఎట్లా చనిపోయినా ఇవ్వగలిగితే ఈ 10 కోట్లు ఏం కర్మ, వరద బాధితులకు ఎంతంటే అంత సాయం చేస్తారు. ఎవరికైనా సాయం చేయడానికి ముందడికి వస్తారు. మనకే తినడానికి తిండి లేనప్పుడు మనం బయట దానం చేస్తానికి ఉండదు. సంవత్సరంలో 12 నెలలల్లా డిసెంబర్ నుంచి బంపర్ బనాజా మొదలవుతుంది. ఇప్పుడు దీపావళి దసరా ముందట సింగరేణి కార్మికులు బంపర్ బనాజా అంటారు కదా, డిసెంబర్ నుంచి బంపర్ బనాజా కార్మికులకు మొదలవుతుంది. మేమందరం ఉద్యోగం చేసే వాళ్ళం కాబట్టి చెప్తా ఉన్నాం. ఎట్లా బంపర్ బనాజా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 4 నెలలు తినబోదామంటే తినకుండదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు వచ్చే జీతగానికి ఎంతతో తెలుసా? 1,00,000 రూపాయలు వచ్చే జీతం, నికర జీతగానికి అందకూడదు. ఒక 35 నుంచి 40 వేల కంటే ఎక్కువ రాదు జీతం. కట్టింగ్ బోనస్ నికర జీతం వచ్చే అతనికి కనీసము 40,000 కూడా వస్తే రావచ్చు, లేకపోతే లేదు. అంత ట్యాక్స్ పడతా ఉన్నది, ఇన్కమ్ ట్యాక్స్ భారీగా పడతా ఉన్నది. 60,000 రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కే పోతా ఉన్నది. కాబట్టి కార్మికులు అసంతృప్తికి గురవుతా ఉన్నారు. ఈ అసంతృప్తిని ఫిల్ చేయాలి కదా నువ్వు. మీరు గెలిచిన సంఘాలుగా ఈ అసంతృప్తిని ఫిల్ చేసి కార్మికుల దగ్గర నుంచి తీసుకోవాల్సిన డబ్బులను ఇవ్వాలని అనుకుంటే మీకు ఇది సాధిస్తాం. మీరు ఎట్లా చనిపోయినా కూడా 1 కోటి రూపాయలు అయితే మేము యాజమాన్యం దగ్గరికి వెళ్ళి ఇప్పించే ప్రయత్నం చేస్తాం, ఇప్పిస్తాం. దాన్ని ఫస్ట్ స్ట్రక్చర్ కమిటీలో మాట్లాడతాం అని చెప్పి ఈ 10 కోట్ల రూపాయలు ఇచ్చేటట్టుకుంటే మీకు విలువ ఉండేది. మీ మాట అందరు వినేవాళ్ళు, కార్మికులు అందరూ మిమ్మల్ని ఆహ్వానించేవారు. అదే క్రమంలో ఈ డబ్బుల విషయాలలో కూడా మిమ్మల్ని ఆహ్వానించేవారు. కాబట్టి కార్మికులందరి తరఫున కార్మికుల యొక్క మనసులో ఉన్న విషయాన్ని మీకు మరొకసారి విన్నవించుకుంటూ దయచేసి ఈ 33% మీది దీని మీద నన్ను ఇప్పియండి. లేదంటే నేను 16% ఇప్పించినాము, మాతో ఇంత అయిందయ్యా అని నప్పుకోండి. కార్మికులు ఆవేదనకు గురవుతూ ఉన్నారు. మీరు స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాలి.